వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాలెం కల్జు వద్ద ఉన్నాము. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఒక పెద్ద సమస్య. ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఎట్టకేలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గదర్శ అనుకోవచ్చు. ప్రస్తుతం మనము ఈ పొట్టేపాలెం కల్జు వద్ద ఉన్నాము. ఎందుకు ఈ పొట్టేపాలెం కల్జు గురించి ఇంత చెప్పాల్సిన అవసరం ఏముంది? పొట్టేపాలెం కల్జే కదా అనుకుంటారేమో. ప్రధానంగా ఇది ఒక పెద్ద సమస్య. అయితే రక్తం మరిగిన రహదారులు ఏ విధంగా ఈ కల్జు కూడా ఎంతోమంది ప్రాణాలు ఇక్కడ పడిపోయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎన్నో కుటుంబాలు కూడా వీధిన పడ్డాయి. ఇది ఒక 5, 6 సంవత్సరాల నుంచి కాదు. కొన్ని ఆహ్, బ సంవత్సరాల నుంచి ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఇక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే. పొట్టేపాలెం వద్ద ఉన్న ఈ కల్జు ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఈ కల్జు ఇంతకు ముందు సుమారు 5, 6 అడుగుల లోతు లోపల ఉండేది. అయితే ఇటు నెల్లూరు చెరువు నుంచి వచ్చే నీళ్లు, వర్షపు నీరు కానీ, అదేవిధంగా ఆ పొలాల్లో నుంచి వరి పొలాల్లో నుంచి వదిలే నీళ్లు మొత్తము అంటే ఈ కాలువ గుండా ఈ కల్జు మీద ఇటు వెళ్తూ ఉంటాయి. అయితే ఈ కల్జు వర్షాకాలంలో మాత్రము సుమారు ఒక మోకాళ్ళు ఎత్తున ఈ నీటి ప్రభావం ఉండడంతో ద్విచక్ర వాహనాలు పడిపోయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా కార్లు తదితర ఇవి కూడా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇది ఒక నెల్లూరు రూరల్ సమస్యే కాదు. అంటే 2 జిల్లాలకు సంబంధించిన ఇది సమస్య. అంటే ప్రధానముగా నెల్లూరు నుంచి ఇటు కడప, ఉదయగిరి, పూర్వమామిళ్ళ, బద్వేలు తదితర ప్రాంతాలకు కూడా ఈ కల్జు మీద నుంచే పోవడము జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే ఈ కల్జు దాటిపోవాలంటే ఇటు నరసింహకొండ ఒకటి ఉంది, ప్రధాన పుణ్యక్షేత్రం. అదేవిధంగా కామాక్షతాయి ఆలయము, ఏఎస్పేట దర్గా. ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతిరోజు వందలాది మంది వాహనాల్లో వెళ్తూ ఉంటారు. అయితే వర్షాకాలంలో మాత్రము ఇక్కడ ప్రమాదాలకు గురి అయ్యి చాలామంది ప్రాణాలు గత సంవత్సరం కూడా ఓ యువకుడు ఇక్కడ మోటార్ బైక్లో వెళ్తూ జారి కింద పడి గల్లంతై చనిపోయిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అయితే ఈ సమస్య పరిష్కారం కోసము గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇక్కడ కల్జు మీద ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన పోరాటం చేపట్టాడు. ప్రభుత్వంతో కూడా ఆయన ఫైట్ చేయడం జరిగింది. అయితే సమస్య పరిష్కరించలేదు. అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాలు, ఇక్కడ జరిగే ప్రమాదాలు, అదేవిధంగా ఇది 2 జిల్లాలకు సంబంధించిన సమస్య, ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గమే కాదు అని కూడా ఆయనకు నచ్చజెప్పుకుని సుమారు 5.6 కోట్ల రూపాయలు దీన్ని నిధులు మంజూరు చేయించడం జరిగింది. అయితే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతము ఇప్పటికే మనం చూసాము. అంటే ఈ కల్జు మీద పెద్ద పెద్ద పైపులు వేయడం జరిగింది. అంటే కల్జు నుంచి సుమారు 4 అడుగులు పైగానే మొత్తము ఇది వేయడం జరిగింది. అయితే దీని మీద ఒక బ్రిడ్జి మాదిరిగా వస్తుంది. అయితే వాటర్ వెళ్ళిపోతుంది. అయితే ఈ ఆ సమస్య పరిష్కారానికి సులువుగా అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానముగా అంటే ఈ నెల అంటే ఆగస్టు చివరికల్లా ఈ పనులు పూర్తి అయిపోతాయి. ఆ తర్వాత ఇది జాతికి అంకితం చేస్తారు. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతోమంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈరోజు వాళ్ళంతా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే గతంలో అసలు ఇటు వెళ్ళాలన్నా భయపడేవాళ్ళు. చీకట్లు అంటే ఇటు నరసింహకొండ స్వామి ఆలయం, అదేవిధంగా కామాక్షితాయి ఆలయానికి ప్రతి ఒక్కరు కుటుంబాలతో, అదేవిధంగా భార్యాభర్తలు మోటార్ బైకుల మీద వెళ్తూ జారి
పడిపోయి గాయాలయ్యి ఆసుపత్రుల పాలయ్యే ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా చనిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఈ సమస్య మొత్తం ఈరోజు ఈ బ్రిడ్జి ఏర్పాటు చేసిన తర్వాత ఈ సమస్య చాలా వరకు పరిష్కరించబడుతుంది. అటువైపు కూడా పైపులు వస్తాయి. అంటే ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం కదా, ఈ విధంగా ఉన్న సెటప్ మొత్తం అటువైపు కూడా వస్తుండడంతో అంటే ఎంత హెవీగా వర్షం వచ్చినప్పటికీ ఎలాంటి ఈ ఇబ్బందులు ఉండదని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, చూడండి ఎన్ని వాహనాలు అటు పోతున్నాయో ఒక్కసారి మనం చూద్దాం. అంటే వర్షాకాలంలో ఇక్కడ ఈ కల్జు మీద వాటరు ప్రవహిస్తున్నప్పుడు కూడా ఇదే వీళ్ళు ఈ ప్రమాదాలకు గురి అవుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ ప్రస్తుతం సూపర్వైజర్ ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఇది ఎన్ని రోజులు అవుద్ది, అసలు ఈ ప్లానింగ్ ఎట్లా, మళ్ళీ ఇటువైపు కూడా ఇది ఉంటుందా? ఇటు మొత్తం బారుకి వచ్చేసి 58 పైపులు సార్. ఇటు ఇప్పుడు వచ్చేసి 4 వస్తాయి పైపు. ఒక పైపు వచ్చేసి 2 మీటర్లు, అది 6 4 24. ఇప్పుడు గతంలో ఉండే కల్జు కింద అది? అవును సార్, ఇది అది బెడ్, ఇది బెడ్. అవును సార్. ఇటు వన్ వేనే సార్, బండి ఏదైనా ఇటు రావాలన్నా కూడా ఈ సైడ్ బండి ఆపుకొని ఈ బండి పోతా ఉండాలి అంతే. అవును, ఎంతో మంది జారిపడిన చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఒక మంచి కూడా చనిపోయాడు సార్, పైపులో పడిపోయి చనిపోయాడు. అంటే అంటే మీది పొట్టేపాలెం కాబట్టి మీకు తెలుసు ఎంతమంది చనిపోయి ఉంటారు. తర్వాత వచ్చి ఒక 2 ఫ్యామిలీ వస్తున్నారు, జారి పడిపోయి బండి దాంట్లో వెళ్ళిపోయింది పైపులోకి. ఆమె ఆటోకి వెళ్ళిపోయింది. పోలీసులు కూడా ఉన్నారు వెంటనే, వాళ్ళు తీలా ఎవరిని పెద్ద ఆయన లాగేశారు. ఆడామని నేను తీసుకొచ్చా. అప్పుడే నేను ఏదైనా బయటికి వెళ్ళి వస్తా పడిపోయినకి మునిగిపోయింది ఆమె. ఆమె దూకేసి తీసుకొచ్చా. పోయిన సంవత్సరం ఒక యువకుడు కూడా గల్లంతయ్యాడు కదా, ఆ అబ్బాయి బతికాడు. తర్వాత మొన్న చనిపోయిన అబ్బాయి చనిపోయాడు. ఆ పైపు ఇరుక్కుని పోయాడు, చెత్త దాంట్లో ఇరుక్కున్నాడు. చాలా మంది 10ల సంఖ్యలో చనిపోయి ఉంటారంట. చాలా మంది చనిపోయారు కానీ బయటపడలా. ఇప్పుడు ఎలా ఉంది ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత, ఎలా ఉంటది? మీరు అంటే సొంత ఊరు కాబట్టి ఇది కట్టిన తర్వాత చాలా వరకు సేవ్ అవుతుంది సార్. ఏంటంటే ఇది ఈ హైట్ కాబట్టి నీళ్లు రావు. ఏటి నీళ్ళు వచ్చినా కూడా పైకి ఎక్కుతాయి నీళ్లు, ఈ హైట్ మీద రావు. అందుకని అన్ని పైపులు వేసారు కాబట్టి నీళ్లు కూడా డ్రాప్ కూడా ఆగదు, పైన మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలా అంతా సంతోషిస్తున్నారు? ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య? చిన్నప్పటి నుంచి ఈ ఊళ్ళోనే ఉన్నారు కదా? నేను 49 సంవత్సరాలు నాకు, అప్పటి నుంచి చూస్తాను. ఇదే పరిస్థితి. ఎంతో మంది ఫ్యామిలీలు పడిపోండ్రు, తలకాయలు పగిలిపోండాయి. చాలా మంది మేమే కాపాడడం, హాస్పిటల్కి వేసుకుపోవటం అట్లా. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒక సొల్యూషన్ వచ్చింది, చాలా వరకు హ్యాపీగా ఉంటాం. ఊర్లో కరీముల్లా, ఇది కరీముల్లా, అది కూడా స్వగ్రామము పక్కనే పొట్టేపాలెము. అయితే వీళ్ళ తాతలు ముత్తాతలు కానీ చూస్తున్నాము. అయితే ఇక్కడ ప్రమాదాలు జరగడము, 10ల సంఖ్యలో ఎంతో మంది భార్య భర్తలు మోటార్ బైక్ మీద వెళ్తూ ఉంటారు. సడన్గా భార్య పడిపోవడము, ప్రాణాలు కోల్పోవడము, భర్త మాత్రం బతకడం, ఇలాంటి ఎన్నో జరిగాయి. చిన్న చిన్న పిల్లల్ని కూడా బండ్ల మీద పోయినప్పుడు వీళ్ళు నీళ్లలో కొట్టుకుని పోవడం, ఇలాంటి ఈ చాలా కళ్ళతో చూసాము, చాలా ఇబ్బందులు పడ్డాము అని కూడా అతను ఆవేదన వ్యక్తం. ఈరోజు బ్రిడ్జి కట్టిన తర్వాత చాలా హ్యాపీగా ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఈ వాటర్ ఎటు నుంచి వస్తాయి? వాటర్ ఇదిగోండి సార్, ఇది అది 2 కాలువలు ఉన్నాయి సార్. ఆ కాలువలో నుంచి ఇటు వచ్చేస్తాయి. ఇది వచ్చేసి అలా ఫ్లో అయినప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. నెల్లూరు కాలువ ఎక్కడ? నెల్లూరు కాలువ చెరువు అది అక్కడ. ఇప్పుడు ఈ బ్రిడ్జి ఇదేంటి, ఇవి ఏంటి? ఇది ఏదన్నా వెహికల్స్ కి వాటికి కనిపించేదానికి మామూలుగా పిల్లర్స్ వస్తాయి. ఓకే. అంటే దీని మీద సుమారుగా ఈ హైట్ వస్తుందా? అడుగు వస్తుంది. ఇది మనం ఇప్పుడు పైపుల మీద ఉన్నాం కదా, ఆ పైపుల మీద కాంట్రాక్ట్ ఇది సుమారు ఇక్కడ 1 అడుగు మీద వస్తుంది. అంటే మొత్తం మీద గతంలో కల్జు కంటే సుమారు 4.5 అడుగు వరకు హైట్ వచ్చింది. ఇది పరిస్థితి. అయితే చాలా హ్యాపీ. కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 20-30 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండేవారు. అయితే ఎట్టకేలకు 5.6 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిధులు మంజూరు చేయించి, ఇక్కడ ఆయన చెప్పిన ప్రకారము, అంటే మాట చెప్పాడు, నేను బ్రిడ్జి ఖచ్చితంగా కట్టిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు చివరికల్లా ఈ పనులు కూడా
పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాము. చాలా స్పీడ్గా పనులు అయితే జరుగుతున్నాయి. ఆగస్టు చివరికల్లా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకసారి మనము ఇటు వెళ్ళే వాహనదారులతో కూడా పలకరిద్దాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ఈ సమస్య. అయితే ఇప్పుడు ఎలా వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉందో అని కూడా ఒకసారి వాహనదారులతో కూడా ఒకసారి మాట్లాడదాం. అన్న, అంటే గతంలో ఇక్కడ చాలా ఇబ్బంది పడేవాళ్ళు కదా వాహనదారులు. అంటే మీరు తిరుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు బ్రిడ్జి ఏర్పడిన తర్వాత ఎలా ఉండబోతుంది? అంటే గతంలో అంటే ఇక్కడ వాటర్ కంటిన్యూ ఫ్లో అవుతూ ఉండేది. సో అలాగా కంటిన్యూ ఫ్లో అవటం వల్ల వాటర్ ఏంటంటే కొంచెం పాచి పట్టినట్టు అలా ఉంటుండేది. ఎదురు వెహికల్స్ వచ్చినప్పుడు కానీ ఈ వెహికల్స్ వెళ్ళేటప్పుడు కొంచెం స్కిడ్ అవ్వడం, పిల్లలు కూడా అంటే నడుచుకుంటూ పోయే వాళ్ళు కానీ జారి పట్టడం అలా జరుగుతూ ఉండేది. ఈ పక్కన ఈ మట్టి రోడ్డు ఉంటే ఎక్కువ దీన్ని యూజ్ చేసుకునేవాళ్ళు అనమాట. దాని మీద ఎక్కువ, ఎందుకంటే ఈ పాచి పట్టడం అలా పోవడం వల్ల తర్వాత వచ్చేసి వెహికల్స్ స్పీడ్గా వచ్చినప్పుడు కానీ ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి కానీ మొత్తం వాటర్ అంతా పైన పడతా చాలా ఇబ్బందులుగా ఉండేది అనమాట. సో దానివల్ల ఇక్కడ కొంచెం చాలా అనీజీగా చాలా ఇబ్బందులుగా ఫీల్ అవుతూ ఉండేవి అనమాట. ఇప్పుడు అదే ఈ బ్రిడ్జి కానీ కంప్లీట్ అయింది అనుకోండి, అలాంటిది ఏముండదు. వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది నీట్గా, వెహికల్స్ కూడా దాన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటారు. అది ఉండడం వల్ల ఈ మట్టి రోడ్డు ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇంతకుముందు, దాన్ని కూడా ఎక్కువ వెళ్ళేవాళ్ళు కదనమాట. సో ఇప్పుడు అది వెళ్తే కంటిన్యూ ఆ బ్రిడ్జే చాలా బెనిఫిట్ అవుతుంది అందరికీ. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఈ మంచి కార్యక్రమం చేపట్టినట్టున్నా. ఈ బ్రిడ్జి అయితే మాత్రం నెంబర్ 1 అనే చెప్పుకోవాలి. వేరే కార్యక్రమాలు కూడా బాగానే చేశారు. కానీ ఈ బ్రిడ్జిని గుర్తించడం అనేది ఇది ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది. ఇది ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా దీని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. సో దీన్ని గుర్తించడం అనేది నిజంగా కోటరెడ్డి శ్రీధర్రెడ్డికి గ్రేట్ అనే చెప్పాలి. నిజంగా చాలా బాగా మంచి ఆలోచన చేశారు. ఇది వస్తే కూడా ఈ పక్కన, ఎందుకంటే బుచ్చి అటు వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ ఇది యూజ్ చేసుకుంటారు. ఈ నెల్లూరు, ఈ సరౌండింగ్ పొదలకూరు, ఈ వేదాయపాలెం, ఈ డైకాస్ రోడ్డు, ఈ అయ్యప్ప గుడి, ఈ సరౌండింగు అందరూ ఎక్కువ బుచ్చికి వెళ్ళాలంటే మెయిన్ ఇది యూజ్ చేసుకుంటారు. కానీ ఆ రూట్ ఎక్కువ యూజ్ చేసుకోరు. వెంకటేశ్వరం, కడప వాళ్ళు కూడా అంటే ఎక్కువ అదే చెప్పేది, బుచ్చి రూట్ వెళ్ళాలి. ఆత్మకూరు, ఏఎస్పేట ఈ వెళ్ళే వాళ్ళందరూ ఉదయగిరి, వింజమూరు, దొత్తులూరు ఇటు వెళ్ళే వరకు ఎక్కువ ఇటే యూజ్ చేసుకుంటారు అనమాట. అది తక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఇది షార్ట్ కట్ ఉంటుంది, రోడ్డు కూడా బాగుంటుంది. సో అందుకని ఎక్కువ ఇది యూజ్ చేస్తారు అనమాట. ఆ వెంకటేశ్వరం అదంతా తిరుక్కొని వెళ్ళాలంటే కొంచెం అంత ఇది చేయరు. సో ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి, అంటే ప్రైవేట్ వెహికల్స్ అన్నీ ఎక్కువ ఇదే. జస్ట్ బస్సులు అలా అట్లా వెళ్తాయి, కానీ ప్రైవేట్ వెహికల్స్ అన్నీ ఎక్కువ. అంత నాకు అది ఐడియా లేదు. యాక్చువల్లీ మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ సొంతూరు. మేము ఇక్కడికి వచ్చి ఒక 4 years అయింది ఫ్యామిలీ నెల్లూరు వచ్చి. సో గతంలో ఏమన్నా జరిగినాయేమో మనకంతా అయితే ఐడియా లేదు. మొత్తం మీద పెద్ద సమస్య పరిష్కారం. ఇది మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. నిజంగానే బాగా ఆలోచించారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నదాన్ని ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చి బ్రిడ్జ్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ. బ్రిడ్జి లేనప్పుడు పరిస్థితి ఏంటంటే వాటర్ వల్ల ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ చాలా మంది పడిపోయారు కింద. ఆ వాటర్లో తెలిసే వెహికల్స్ అక్కడ టర్నింగ్ ఉంది కదా, అటు సైడ్ కూడా చాలా మంది పడిపోయారు. ఇప్పుడు బ్రిడ్జి కట్టడం వల్ల చాలా వరకు అందరూ సేఫ్ అవుతాం. ప్లస్ ట్రావెలింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఇది. ఈ సమస్య పరిష్కారం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎప్పుడు టాన్చో దీన్ని అందరూ అడుగుతున్నా కూడా ఏం కుదరలేదు. ఇప్పుడు ఈ హయాంలో ఎట్టో జరిగింది, సంతోషంగా ఉంది ఈసారి. చాలా మంది వచ్చే వాళ్ళందరూ ఇదే రూట్ యూస్ చేస్తారు సార్. నెల్లూరుకి ఆల్మోస్ట్ పబ్లిక్ ఈ రూటే వస్తూ ఉంటారు. బైకుల మీద అలా వచ్చే వాళ్ళు స్కిట్ అవ్వడం కానీ చాలా ఇబ్బందులుగా ఉంది కదా. ఇది వేయడం వల్ల అందరికీ యూజే అవుతుంది. నెల్లూరు వాళ్ళు చాలామంది 80% ఈ రోడ్డే యూస్ చేస్తారు. ఎంప్లాయీస్ కానీ అందరూ షార్ట్ కట్ రూట్ ఇది కాబట్టి ఇది చాలా యూజ్ అనే మేము అనుకుంటున్నాం సార్. అంటే ఈ బ్రిడ్జి పట్టడం వల్ల చాలా హ్యాపీ. చాలా హ్యాపీ సార్. ముందు చాలా మంది చనిపోయారు కూడా. అవునవును సార్, అవును. చాలా ఇబ్బంది. ఇక్కడ వస్తున్నాం అనగానే కొంచెం ట్రాఫిక్ జామ్ అవడం, నిదానంగా వెళ్ళడము, ఆ నీళ్లు ఒకరి మీద ఒకరు పడ్డము, బండ్లు వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉన్నింది కదా. కాబట్టి ఇది కొంచెం బ్రిడ్జిలో చాలా ఇన్సిడెంట్లు అన్నీ జరిగేది. ఒక పిల్లోడు కూడా చనిపోయాడు. ప్రస్తుతానికి ఇప్పుడు బ్రిడ్జ్ చేయడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు, బాగుంటుంది. రాకపోకలు బాగుంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు. గతంలో ఎలా ఉండేది? అంతా నీళ్ళంతా ఎక్కువ వచ్చేది, అందరు జనాలంతా ఇబ్బంది పడేది, బండి స్కిట్ పడిపోవడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడైతే ఇది రావడం మంచిదైంది, ఈ బ్రిడ్జ్ చేయడం మంచిదైంది. గతంలో బాగా జారిపడి ఇబ్బంది పడేవాళ్ళు కదా. ఇప్పుడు బాగుంది, నీట్గా ఇప్పుడు ప్రాణానికి బాగుంది. కానీ అయితే ఇంకా బాగుంటుంది. అంటే మీరు ఎప్పుడు తిరిగేవాళ్ళు కదా, ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు?
చాలా ఇప్పుడు నీళ్లు వాన వస్తే చాలా ఇబ్బందులు ఉండేది, జాగ్రత్త బండ్లు గందరగోళంగా ఉండేది. వాన వస్తే అటు పోయేటప్పుడు జారేది బండి.